శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. చరిత్రలో మా క్రైస్తవుల మీద చాలా దాడులు జరిగాయి. ఎంతోమంది క్రైస్తవులను చంపేశారని చెప్పి ఒక విక్టిమ్ కార్డ్‌గా చెప్పుకుంటా ఉంటారు అది. కానీ చరిత్రలో క్రైస్తవుల మీద ఇతర మతస్థులు, ఇస్లాం మతస్థులో, ఇంకొక యూదు మతస్థులో, ఇంకొకళ్ళు దాడులు చేసి చంపిన వాళ్ళకంటే అంతర్గతంగా వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ. కాథలిక్కులు, ప్రొటెస్టెంట్ల మధ్య జరిగిన యుద్ధాల్లో చచ్చిపోయిన క్రైస్తవుల సంఖ్య ఎక్కువ అంతర్గతంగా. కాకపోతే ఈ దేశంలో వాళ్ళు ఒక మిషన్ మీద పనిచేస్తున్నారు. అంటే భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా చేయాలి అని ఒక మిషన్ పెట్టుకున్నారు కాబట్టి అంతర్గత యుద్ధాలు అంతగా జరగట్లేదు ఇక్కడ. అవసరమైతే దీన్ని సాధించడానికి వాళ్ళందరూ ఒక పాత్రలోకి వస్తారు. అలాగే ఇప్పుడు ఇస్లాంలో కూడా అనేక వర్గాలు అంతర్గతంగా ఉన్నప్పటికీ దీన్ని ఇస్లామిక్ దేశం చేయాలి అన్నప్పుడు ఆ మత పెద్దలు అందరూ కూర్చొని వాళ్ళకున్న అంతర్గత విభేదాలు పక్కన పెట్టి ఫస్ట్ దీన్ని ఇస్లామిక్ దేశంగా ఎలా చేద్దాం, తర్వాత నీకో మొక్క నాకో మొక్క ఎలా పంచుకుందాం, తర్వాత చూసుకుందాం పంపకాల సంగతి అని ఒక విధానంలో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు హిందువులకి కొంచెం ఆత్మగౌరవం, ఆత్మాభిమానం తగ్గిపోయింది కానీ లేదంటే మనకున్నటువంటి సాహిత్య సంపద కానీ, మనకున్నటువంటి విశిష్టమైన వ్యక్తులు కానీ వేరే జాతిలో ఉండుంటే వాళ్ళనే వాళ్ళు జెండాల్లో పెట్టుకుని వాళ్ళకి గౌరవ చిహ్నాలుగా పెట్టుకుని సగర్వంగా ప్రపంచం అంతా తలెత్తుకుని తిరిగేవాళ్ళు. విశ్వవిద్యాలయాల్లో భగవద్గీతను సబ్జెక్ట్గా పెట్టుకుని బోధిస్తున్నారా లేదా? సిలబస్లో పెట్టి మనం ఏమైనా ఒత్తు చేసాం వాళ్ళ మీద? అంత అంత గొప్ప కంటెంట్ అందులో ఉంది కాబట్టి వాళ్ళు సిలబస్గా పెట్టుకొని దాన్ని ప్రకటించుకుంటున్నారు విశ్వవిద్యాలయాల్లో. అదే అసలు వాళ్ళ గడ్డ మీదే ఆ గ్రంథం పుట్టినట్లయితే దాన్ని ఎక్కడ పెట్టేవాళ్ళు? వాళ్ళు సగర్వంగా నెత్తి మీద పెట్టుకుని తిరిగేవాళ్ళు. కానీ ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో బోధించే భగవద్గీతని మన చిన్నపిల్లలకి విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టడానికి ఒప్పుకోరు. ఇక్కడ ఇది మతరాజ్యం అయిపోయింది అంటారు. సింపుల్ అండి. భగవద్గీతలో మొట్టమొదటి అంటే 18 అధ్యాయాల్లో ఉన్న మొదటి శ్లోకం నుంచి 700 శ్లోకం దాకా ఏ దేశంలో అయినా ప్రచారం చేయగలుగుతాం. ఎక్కడ డొంక తిరుగుళ్ళు చెప్పే పని లేదు. లేకపోతే ఇది మీ దేశం కోసం కాదు, ఇది భారతీయుల కోసం, అప్పుడెప్పుడు కృష్ణుడు చెప్పాడు, ఇట్లా మాట్లాడు. బైబిల్లో పాత నిబంధన పట్టుకొచ్చి ఇది మొత్తం ప్రపంచానికి చెప్పింది అని యూనివర్సల్గా చెప్పేస్తారా? చెప్పరా అని మాట్లాడితే ఇది పాత నిబంధన కాలము నాడు యూదుల కొరకు చెప్పబడింది, ఇది మనకు సంబంధం లేదు. కొత్త నిబంధన కూడా పూర్తిగా చెప్పలేరు. కొత్త నిబంధన పూర్తిగా చెప్పలేరు. ఖురాన్ కూడా అంతే. ఏదైనా మాట్లాడితే ఇది ఆనాటి అరబ్బులకు చెప్పబడింది, మనకు కాదు అంటే. అరే, అరబ్బులకు చెప్పింది నువ్వు అరబ్ దేశంలో ప్రచారం చేసుకో, యూదులకు చెప్పింది నువ్వు ఇజ్రాయెల్లో ప్రచారం చేసుకో. ఇక్కడికి తీసుకొచ్చి ఆ దరిద్రాలు మాకెందుకు తెలుస్తున్నారు? కానీ భారతదేశంలో చెప్పిన భగవద్గీత లేదా వైదిక వాంగ్మయం కావచ్చు, ఉపనిషత్తులు ఏవైనా కావచ్చు, ఇవి సార్వజనీనమైనవి. ప్రపంచంలో ఉన్న ఏ దేశానికైనా వెళ్ళి ఇది పాటిస్తే దేశం బాగుంటుంది, మీరు బాగుంటారు, లేకపోతే మీ పరిస్థితులు బాగుంటాయని ధైర్యంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇందులో ఎక్కడ చెడు లేదండి. ఆనో భద్రాహ కృతవో యాంత విశ్వత అని చెప్తుంది. ప్రపంచంలో ఎక్కడెక్కడైనా మంచి ఉంటే ఆ మంచి అంతా వచ్చి మాకు చేరుగాక అంటుంది. అంటే ప్రపంచంలో నిజంగా ఖురాన్లో మంచి ఉంటే ఆ ఖురాన్లో హిందూ గ్రంథాల్లో లేని మంచి ఏదన్నా ఉంటే, లేదా బైబిల్లో హిందూ గ్రంథాల్లో లేని మంచి ఏదన్నా ఉంటే మనం తీసుకుంటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా మత గ్రంథం మంచిని యాక్సెప్ట్ చేయడానికి మా గ్రంథాలు ఎప్పుడు మాకు వ్యతిరేకించట్లేదు. కానీ మీ మత గ్రంథాలు ఏం చెప్తున్నాయి? అన్య దేవతల పేర్లు నీ నోట పలకనే కూడదని చెప్తుంది. అన్య దేవతల గ్రంథాల ప్రస్తావనే మీకు రాకూడదని చెప్తుంది. మరి అలాంటి మతాలు ప్రపంచవ్యాప్తంగా దేశాలు ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు ఏం నష్టం రావట్లా. కానీ అందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలి అని చెప్తున్న సనాతన ధర్మం గురించి వచ్చేపటికి మాత్రం అందరికీ శంకలు, అందరికీ క్వశ్చన్లే. సనాతన ధర్మంలో శాంతి మంత్రాలు చెప్పిన తర్వాత ప్రతి చోట చివరిలో చెప్తారండి, ఓం శాంతి 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 అని 3 సార్లు చెప్తారు. ఎందుకు చెప్తారు? ఆధ్యాత్మిక శాంతి, ఆది భౌతిక శాంతి, ఆది దైవిక శాంతి. అంటే నేను బాగుండాలి, నా చుట్టూ ఉన్న పరిసరాలన్నీ బాగుండాలి, ఈ విశ్వంలో ఉన్న అందరూ బాగుండాలి. ఈ 3 కోరుకుంటాం ఇక్కడ. అంతేగాని నిన్ను నమ్మిన వాళ్ళందరికీ శాంతిని దయచేయనైనా ఇట్లా మేము కోరుకోవట్లేదుగా. మా దేవుణ్ణి, నేను నమ్మే దేవుణ్ణి నమ్మితేనే వాడు బాగుండాలని నేను అనుకోవట్లే. వాడు ఏమైనా నమ్మని, వాడు బాగుంటే చాలు, అంతే. ఇదే మేము కోరుకుంటాం.